నిన్నటి వరకు యాత్రికులు స్థానికుల కోలాహలంతో సందడిగా ఉన్న హిమాలయ లోయలు ఇప్పుడు భయానక పరిస్థితులతో నిశ్శబ్దంగా మారిపోయాయి. నేపాల్ సరిహద్దు రుసావా నుంచి టిబెట్లోని గైరోంగ్ వరకు ఎక్కడ చూసినా కొండ చర్యలు విధ్వంసమే. బురద మన్ను కింద వందలాది ఇళ్లు, గ్రామాలు, కనుమరుగైన బీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి మృతుల సంఖ్య 392కు చేరినట్లు నేపాల్ పోలీసు వర్గాలు ధృవీకరించాయి. టిబెట్ వైపు అధికారికంగా మరో 3 మరణాలు నమోదయ్యాయి. అటు టిబెట్, ఇటు నేపాల్లో కలిపి 1500 మంది వరకు గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరిలో భారత్కు చెందిన 288 మంది పర్యాటకులు సహా 600 మంది విదేశీయులు ఉన్నారు. వరద ఉధృతికి మొబైల్ టవర్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో సమాచార రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఇదిలా ఉంటే నేపాల్ జల విలయంతో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వరదల్లో 300 మందికి పైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఎక్కడికెక్కడ ఎంతమంది చిక్కుకున్నారు, వరదల్లో గల్లంతైన వారు ఎంతమంది ఉన్నారు అన్న వివరాలపై పూర్తి స్పష్టత రావడం లేదు. అధికారిక గణాంకాల మేరకు 300 మందికి పైగా భారతీయులు గల్లంతయ్యారని, ఇంకా వందలాది మంది చిక్కుకుపోయారని విదేశాంగ శాఖ వెల్లడించింది. అందులో భారత్ నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన పర్యాటకులతో పాటు అక్కడి త్రిశూలి జల విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 73 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. ఇటు నేపాల్లో, అటు టిబెట్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు నేపాల్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. టిబెట్లో 200 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారని, వారు తిరిగి రావాల్సిన మార్గం వరదల్లో దెబ్బతినడంతో వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వరద సహాయక చర్యల కోసం నేపాల్కు అన్ని రకాల సహాయం అందిస్తున్నామని, ఇప్పటికే 2 విమానాల్లో సహాయక సామాగ్రిని పంపామని వెల్లడించారు. మేరు పర్వతం నేపాల్ జల విలయం నేపథ్యంలో ఎంతమంది ఆ దేశ పర్యటనకు వెళ్లారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వరదల సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారనే వివరాలపై రాష్ట్రాలు వివరాలు సేకరిస్తున్నాయి. అందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అందిన వివరాలను ప్రకటిస్తున్నాయి. తమిళనాడు నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన వారిలో 20 మంది సురక్షితంగా ఉన్నారని, మరో బృందంలోని 37 మంది, చెన్నై నుంచి ఇంకో బృందంలో వెళ్లిన 49 మంది ఆచూకీ తెలియటం లేదని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. నేపాల్లో మహాజల విలయం సంభవించడానికి చైనా నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. టిబెట్లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల గురించి నేపాల్కు సకాలంలో చైనా సమాచారం ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది.